హలో ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండి బొంబాయి రవ్వ అట్లు చూడండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండి బొంబాయి రవ్వ కొద్దిగా సాల్ట్ నీళ్ళు వేసి కలుపుకోండి. గడ్డలు కట్టకుండా నీళ్ళు వేసి కలుపుకోండి. చూడండి ఇలా కలుపుతున్నారు కదా, గోధుమ పిండి బొంబాయి రవ్వ కలుపుకున్న తర్వాత గడ్డలు కట్టిన తర్వాత కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో గుడ్లు కలుపుకోండి. నేను 2 గుడ్లు కలుపుతున్నాను. గుడ్లు కలుపుకుంటే అట్లు బాగా వస్తాయండి, ముక్కలు అవ్వకుండా బాగా వస్తాయి. గుడ్లు కలుపుకునే వాళ్ళు గుడ్లు కలుపుకుండా వేసుకోండి, గుడ్లు కలుపుకునే వాళ్ళు గుడ్లు కలుపుకోండి. చాలా బాగుంటుంది. గోధుమ పిండి బొంబాయి రవ్వ గుడ్లు అట్టు ఇట్లా వేసుకుని చూడండి, బాగా కలుపుకొని అట్లా వేసుకోండి. దీని మీద కారం చల్లుకొని వేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు చూడండి ఎలా వేస్తారో అట్లా చూపిస్తాను. అట్లా వేస్తున్నాను. నూనె లేదు, నూనె వేస్తే సరిగ్గా పడవాలి. నూనె ప్యాన్ వేస్తాను. నూనె దీని మీద కారం పెట్టుకోండి. ఇది కారం అండి, ఇది మునగాకు కరేపాకు కారం. ఇది వేసుకొని ఉంచుకోండి, చాలా మంచిది. మునగాకు కరేపాకు ఇవన్నీ వేసుకోండి. కావాలి బాగా కాలితే రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే. ఇది చెప్పాను కదా, గోధుమ పిండి బొంబాయి రవ్వ అట్టు. నేను గుడ్డు కూడా కలుపుకున్నాను. గుడ్డు కలిపితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకొని గుడ్డు కలుపుకోకుండా వేసుకోండి. అట్టు వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. గోధుమ పిండి బొంబాయి రవ్వ కలుపుకొని దాంట్లోని గుడ్లు పగలగొట్టి కలుపుకొని వేసుకోండి. అట్లు వేసేటప్పుడు మునగాకు కరేపాకు కారం ఇంట్లో ఉంటే అది వేసుకొని అట్లు వేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి గోధుమ పిండి బొంబాయి రవ్వ అట్లు రెడీ. దాంట్లో కోడిగుడ్లు కూడా వేసాను 2. ఈ అట్లలో ఏది పచ్చడైనా, చట్నీ, ఇది కారం అయినా ఏవైనా చేసుకొని తినచ్చండి. ఇది సొరకాయ టమాటా కీరా చట్నీ అండి. నా వీడియోస్లో పెట్టానండి ఇది ఎలా చేయాలో. దీంట్లో అయినా నంచుకొని తినచ్చండి.